ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. ప్రాణాన్నమో భగవతే వాసుదేవాయ. ఈ పురంజయుడి యొక్క చరిత్ర భాగవతంలో చతుర్థ స్కందంలో ఉంది. 29వ అధ్యాయం ఈ చతుర్థ స్కందంలో కూడా. ఈ పురంజనోపాఖ్యానంలో చీన బర్హి అనేవాడు అడిగాడు, ఏమని, ఓ నారద మహాముని, మీ వచనాల యొక్క ఆంతర్యం ఉన్నదే నాకు అంతగా తెలియట్లేదు. ఎంచేత మీరు చెప్పే మాటలు వివేకవంతులు మాత్రమే తెలుసుకోగలరు. ఏ వివేకము అంటే భగవంతుడి యొక్క జ్ఞానము కలిగిన వారు. మేమా కర్మమోహితులం, అంటే కర్మను అనుసరించి ఏదో వేళ గడిస్తే చాలు, రేపు గడిస్తే చాలు అనుకునేవాళ్ళం మేము. ఈ కర్మని ఆశ్రయించుకుని బతికేవాళ్ళం మేము. మాకు ఎలా అర్థమవుతుంది చెప్పండి ఇది? భగవంతే వచః అస్మాభిః న సమ్యక్ అవగమ్యతే అన్నాడు. ఓ భగవంతుడా, నీ యొక్క మాటలు మాకు సంపూర్ణముగా తెలియటలేదు. కవయః తద్విజానంతి. కవయః అంటే పండితులు తెలుసుకుంటారు. న వయం కర్మమోహితాః. వయం కర్మమోహిత. మేము కర్మ మార్గాన్ని అనుసరించేవాళ్ళం, మాకంత లోతుగా విషయాలు మాకు తెలియవయ్యా అంటే అప్పుడు నారదుడు అంటున్నాడు, ఓహో నిన్ను చెప్పిన విషయమా? పురంజనోపాఖ్యానం చెప్తూ పురంజనుడు ఆ పట్టణంలో నివసించేవాడు. ఏ పట్టణము? పురంజర పట్టణం అన్నమాట. నవరంధ్రాలు కలిగినటువంటి, అంటే నవ ద్వారాలు కలిగినటువంటి పురంజన పట్టణంలో నివసిస్తూ ఉండేవాడు. అక్కడ స్త్రీ చేత వశమై నివసిస్తూ చివరికి అన్నీ పోగొట్టుకుని పట్టణాన్ని వదలవలసిన పరిస్థితి వచ్చి, ఆ వ్యామోహంతో, కర్మ వ్యామోహంతో, భార్యా వ్యామోహము, పుత్ర వ్యామోహాలతో బాధపడుతూ ఉంటే మళ్ళా అతనికి మళ్ళా స్త్రీ జన్మ ఎత్తవలసిన పరిస్థితి వచ్చింది. అంచేత చేసిన పాపాలన్నీ కూడా నరకలోకంలో అనుభవించి అనేకమైన యాతనలు పొందిన తర్వాత మళ్ళా జీవి ఎక్కడికి వస్తాడయ్యా? మళ్ళా భూలోకంలోకి వస్తాడు. ఆ విధంగా భూలోకంలోకి మళ్ళా వచ్చాడు. మలయధ్వజుడి యొక్క భార్యగా, స్త్రీగా, విదర్భరాజు యొక్క కుమార్తెగా, వైదర్భిగా ఆయన జన్మ లభించింది. ఆ మలయధ్వజుడితో మళ్ళా అనేక మంది పిల్లలు కన్న తర్వాత మళ్ళా మలయధ్వజుడు ఈ విదర్భి కలిసి పూర్వజన్మ కర్మ వాసన లభించేత వారు మళ్ళా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని సేవించాలనే ఉద్దేశం చేత అన్నీ త్యజించి మహారణ్యం చేరి అక్కడ కఠోరమైన తపస్సు చేశారు. తపస్సు చేసిన తర్వాత మలయధ్వజుడు తన శరీరాన్ని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేటప్పుడు పరమాత్మలో లీనమైపోయాడు. ఆత్మ పరమాత్మ ఒకటే అనే జ్ఞానం, ఆత్మజ్ఞానం అతనికి కలిగింది. జీవుడు పరమేశ్వరుడు ఒకటే, ఇద్దరు కాదు. మనలోనే పరమాత్మ ఉంటాడు, మనలోనే జీవుడు ఉంటాడు. మనం జీవుడు సత్యం అనుకుంటాం, కానీ పరమాత్మ సత్యం. అద్దంలో చూస్తూ ఉంటాం మన యొక్క ముఖాన్ని, అద్దంలో చూసింది సత్యం అని భావిస్తాం మనం, కానీ అసలు అద్దంలో సత్యం కాదు, మనము సత్యం. అంటే మనలో ఉన్న పరమాత్మ సత్యం. ఈ పరమాత్మ ప్రతిబింబమైన అద్దంలో ఉన్నది సత్యం అని మనం భావిస్తూ ఉంటాం. అంచేత మన జ్ఞానాన్ని మనం ఎంతకాలమైనా పొందలేము. మోహము, మాయ. ఈ మాయ లేకపోతే సృష్టి లేదు. అందరూ భగవంతుడిలో లీనమైపోతే ఇంక సృష్టి ఏముందండి? కానీ భగవంతుడు ఆ మాయలో మనల్ని భ్రమింపచేస్తూ ఉంటాడు. సరే, ఈ విధంగా ఆ యొక్క విదర్భి తన భర్తని చితి మీద పడుకోబెట్టి
నిప్పట్టించి ఆమె కూడా దాంట్లో అగ్నిలో దూకి ప్రాణాన్ని వదిలిపెట్టాలనుకునే సమయంలో ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చి, నా పేరు అవిజ్ఞాతుడు, మన ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం, మన ఇద్దరం మానస సరోవరంలో హంసలం, నువ్వేమో ఈ భూలోకంలోకి వచ్చి ఈ యొక్క బాహ్యమైనటువంటి లౌకిక వాంఛల చేత అనేకమైన సుఖాలు పొందాలి అని చెప్పి వ్యామోహంతో పురంజర పట్టణాన్ని నువ్వు చేరావు. నువ్వు పురంజరుడువు కాదు, అంతా భ్రాంతి. ఆ పురంజరుడు మళ్ళా జన్మ ఎత్తడం, మళ్ళా స్త్రీగా పుట్టడం అది కాదు, ఇప్పుడు ఇదంతా భ్రాంతే, ఇదేమీ కాదు అని అతడు, ఆ బ్రాహ్మణోత్తముడు ఆ వైదర్భికి ఆత్మజ్ఞానాన్ని చెప్తాడు. అంటే ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నవి సుమా అని అతను చెప్తాడు. చెప్పేటప్పటికి ఆమె ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని తన శరీరాన్ని అనుకోకుండా శరీరాన్ని వదిలిపెట్టి హంసలై వాడు మానస సరోవరానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదయ్యా, ఇదంతా కూడా మాయా అని ప్రాచీన బరికి నారదుడు చెప్తున్నాడు. చెప్తుంటే ప్రాచీన బరి అన్నాడు, ఏమిటండి మేమేం జ్ఞానవంతులమా, విద్యావంతులమా, ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళమా, ఏమీ తెలియదు. ఆత్మజ్ఞానం లేని వారు మాకు ఎలా తెలుస్తుంది, కాబట్టి కాస్త వివరంగా చెప్పండి అన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు ఈ నారదుడు, ఇప్పుడు మనం 2 వస్తువులు తీసుకోవాలి. ఒక వస్తువు పురంజర పట్టణం, రెండోది మానవుడి యొక్క శరీరం. ఈ 2 కూడా సమానంగా తీసుకోవాలి. పురం జనయతి ఇతి పురంజర అని. పురం జనయతి ఇతి. పురం అంటే తన పురాన్ని తను నిర్మించుకుంటూ ఉంటాడు మానవుడు. తాను ఒక భ్రాంతిలో బతుకుతూ ఉంటాడు. 4 పాదాలు కలిగిన జంతువులు కొన్ని పురాలు నిర్మించుకుంటే, ఆవు, గేదె, పశువులన్నీను. 2 పాదాలు కలిగిన మనం, అసలు పాదాలు లేనటువంటి కొన్ని జీవులు, ఇలా ఎవరికి వాళ్ళు పురాల్ని నిర్మించుకుంటూ ఉంటారు. ఆ జీవుడికి ఒక స్నేహితుడు కూడా ఉంటాడు, అతడే అవిజ్ఞాతుడు అని. ఇప్పుడు మనం ఉన్నాం, మన పురం మనం నిర్మించుకున్నాం, మనకు ఒక స్నేహితుడు ఉంటాడు, అతడే అవిజ్ఞాతుడు అనే స్నేహితుడు. అవిజ్ఞాతుడనే స్నేహితుడు ఏంటండి అంటే ఈశ్వరుడు అని అతని పేరు. అంటే ఈ శరీరంలో జీవుడు ఈశ్వరుడు ఇద్దరు ఉంటారు. జీవుడు తాను నిర్మించుకుంటూ ఉంటాడు, తను ఏదైతే నిర్మించుకున్నాడో అది సత్యము, అది శాశ్వతము, అది నిత్యము అనుకుంటూ ఉంటాడు. కాదు, ఈశ్వరుడికి ప్రతిరూపమే జీవుడు. జీవుడే ఒక మాయ, ఆ మాయ కలిగిన వాడు ఈ 3 నిర్మించుకుంటాడు. కానీ నిత్యం ఏమిటయ్యా అంటే ఆత్మ, పరమాత్మ ఒక్కటే నిత్యమైనది. అది తెలుసుకోవడం చాలా కష్టం, యోగులుగా మాత్రమే తెలుస్తుంది, అప్పటి వరకు తెలియదు. ఈ జీవుడు తన పురాన్ని నిర్మించుకుని ఆ పురంలో ఉన్నటువంటి వాటి చేత సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. మరి ఈ జీవుడు సుఖ దుఃఖాలన్నీ పూర్తిగా అనుభవిస్తూ ఉంటాడు. ఈ జీవుడు, ముందర జీవుడు గురించి తెలుసుకుందాం. జీవుడు ఒక శరీరానికి 9 రంధ్రాలు ఉంటాయి. మానవుడు ఎప్పుడు కూడా ఈ నవరంధ్రముల ద్వారానే సుఖాన్ని అనుభవిస్తాడు. అది విచిత్రం. నవప్రాకారాలు కలిగిన పురంజర నగరం అనేది పక్కన పెట్టండి, ముందర మానవ శరీరం గురించి చూద్దాం. నవరంధ్రములు అన్నమాట. ఈ నవరంధ్రాలు అంటే అక్షిణీ, నాసికీ, కర్ణౌ, ముఖం, శిశ్న, గుదాభితి, ద్వే ద్వారౌ బహిర్యాతి యస్తదింద్రియ సంయుత. దక్షిణ కర్ణ, ఉత్తరా చోత్తర స్మృత, పశ్చిమే ఇత్యధోద్వారౌ గుదం శిశ్నమిహోచ్యతే. నవరంధ్రాల్లో అంటే 9 భాగాలు అవి ఉంటాయి. అవి కాక ఎక్స్ట్రా 9 రంధ్రాలు కాక 2 చేతులు ఉంటాయి, 2 పాదాలు ఉంటాయి. ఈ మనుష్య శరీరం ఈ మిగిలిన ప్రాణుల కంటే ఇది గొప్పది అని భావిస్తూ ఉంటుంది. ఇది భగవంతుడి అనుగ్రహం అయ్యా. అంచేత ఈ మానవ జన్మ లభించింది. పశుపక్షాదుల కంటే, చెట్లు కంటే మానవ శరీరం గొప్పది అని భావిస్తూ ఉంటాం. అంటే నవరంధ్రములు, 2 చేతులు, 2 కాళ్ళు, మనుష్య శరీరం,
ప్రాణుల శరీరాలు ఇతరమైన వాటికంటే ఇది చాలా గొప్పదని మానవుడు మొదలు ఇక్కడే బుద్ధి అనే స్త్రీ కూడా మనకి ప్రవేశిస్తుంది మన శరీరంలో. ఈ దేహము, ఇంద్రియాలు, నేను, నాది, మమత, అహంకారాలు, ఈ భావాలన్నీ పుడుతూ ఉంటాయి ఈ శరీరం నుండి. అంటే ఈ శరీరంలో బుద్ధి అనే స్త్రీ ఉంటుంది. అంటే మానవ శరీరం గొప్పదని ఫస్ట్ అనుకుంటాడు. ఈ మానవ శరీరం గొప్పదనుకుంటారు, దీంట్లో బుద్ధి ప్రవేశిస్తుంది. బుద్ధి అంటే ఒక స్త్రీ అనుకోండి, అవిద్య అన్నమాట. బుద్ధి అంటే నీకు బుద్ధి లేదురా, జ్ఞానం లేదా అంటాడు. ఈ యొక్క స్త్రీ వ్యామోహం అన్నమాట. దేహం గొప్పదంటాడు, ఇంద్రియాలు గొప్పవంటాడు, నేను నాది అనే మమత అహంకారాలు ఉంటాయి. ఈ శరీరాన్ని ఆశ్రయించుకుని ఇంద్రియముల ద్వారా సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. ఇంద్రియముల ద్వారా సుఖాన్ని అనుభవిస్తాడు. మరి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉంటాయి. ఇప్పుడు మామూలు కళ్ళు ద్వారా అన్నీ చూస్తాడు, అబ్బో చాలా గొప్పదంటాడు. చెవుల ద్వారా అన్నీ వింటూ ఉంటాడు. ముక్కు ద్వారా వాసనలు చూస్తాడు. నాలుక ద్వారా రుచులు చూస్తాడు. చర్మం ద్వారా స్పర్శ జ్ఞానాన్ని పొందుతాడు. చల్లగా ఉంది, వేడిగా ఉంది, ఇవన్నీ ఈ సుఖాలు అన్నమాట. ఈ జ్ఞానేంద్రియాలు 5 అయితే వాటి మిత్రులు కర్మేంద్రియాలు. వాక్కు, చేతులు, పాదము, మలద్వారము, మూత్రద్వారం, ఈ 5. అయితే ఇప్పుడు నవరంధ్రాలు అన్నారు. ఏమిటండి అంటే ఈ నవరంధ్రాలకి అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే ఈ శరీరం అట. ఇప్పుడు మనం చూద్దాం ఈ నవరంధ్రాల ద్వారా ఏమేమి అనుభవిస్తామో. నవరంధ్రాలు అంటే ఏమనుకుంటున్నాం? ముందర మనం 2 నేత్రములు అన్నాం. ఈ 2 నేత్రాల ద్వారా మనం ఏం చేస్తామండి? అన్ని ప్రదేశాలని చూస్తాం, అందాన్ని చూస్తాం, సౌందర్యం అంటాం, మంచి విషయాలన్నీ చూస్తాం. సర్వేంద్రియాణం నయనం ప్రధానమని, అన్ని ఇంద్రియాల కంటే కళ్ళు గొప్పవయ్యా, కళ్ళు లేకపోతే ఏమీ చేయలేవు అని ఆ కళ్ళ ద్వారా సమస్తమైన లోకాన్ని నువ్వు చూస్తూ ఆనందాన్ని అనుభవిస్తావు. ఈ కళ్ళు. చెవుల ద్వారా సమస్తమైనటువంటి మంచి విషయాలన్నీ కూడా నీకు ఏది నచ్చితే ఆ నచ్చిన విషయాలన్నీ చెవుల ద్వారా వింటావు. ముక్కు ద్వారా వాసనలు చూస్తావు. నోరు ద్వారా సమస్తమైనటువంటి పదార్థాలని భుజిస్తావు. అన్ని విషయాల్ని కూడా తెలియజేస్తూ ఉంటుంది ఈ వాక్ అనే ఇంద్రియం. మొత్తం మీద ఈ శరీరము ద్వారా, అంటే మూత్ర అవయవం అన్నది మీకు తెలుసున్నదే. మూత్రం విసర్జన అవయవం ద్వారా మనం చేసే పనులు చేస్తూనే ఉంటాం. మలం ద్వారా ఆ ప్రాంతం కూడా అది ఛిద్రమే కదండి, అది కూడా నవరంధ్రాల్లో ఒకటి. సరే, ఈ విధంగా ఈ నవరంధ్రములు అంటే ముఖ ప్రాంతంలో 5, కుడి చెవి, ఎడం చెవి 5, 2, 7, మూత్రము మలము కలిపి 9 నవరంధ్రముల ద్వారా మానవుడు చేస్తూ ఉంటాడు. ఏంటయ్యా అంటే కర్మకాండ అన్నారు, ఉపాసన కాండ అని రెండోది అన్నారు. ఉపాసనా కాండ అన్నాం అంటే భగవంతుడి యొక్క ధ్యానం ఎప్పుడు కూడా ఉపాసన ద్వారా భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటాం. ఇంకా మానవుడి యొక్క హృదయమే అంతఃపురమట. మనస్సే మన సేవకుడు. మన మనస్సు ఎలా పోతుందో ఏమిటో తెలీదు. వీటిలన్నీ ప్రధానంగా చేసుకుని ఈ జీవుడు అనుభవిస్తూ ఉంటాడు. మనకి బుద్ధి అనేది కూడా ఉంది కదండి, జ్ఞానం. ఆ బుద్ధి అంటే ఎవరు? స్త్రీ. ఈ బుద్ధి, ఈ స్త్రీ వ్యామోహంలో పడి మానవుడు పునరపి మననం పునరపి జననం అన్నట్లుగా ఇతని జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు. అంటే దేహం అనే రథాన్ని ఎక్కుతాడండోయ్. మానవుడు ఎక్కడ చేస్తాడు? మన శరీరం అనే ఓ రథం అనుకోండి. ఈ రథం మన మనస్సే కళ్ళం, మన బుద్ధే సారథి, మన హృదయమే ఆ రథాల్లో కూర్చుండేటువంటి రథికుడు హృదయం. ఇక్కడ అంటే నవరంధ్రములు మన శరీరం ద్వారా ఒక పురాన్ని నిర్మించుకుని మానవుడు ఈ శరీరం ద్వారా, ఈ నవరంధ్రముల ద్వారా సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కానీ ఏమీ నిలబడవు. చివరికి ఏమవుతాయి? ఈ నవరంధ్రాలు ఓపికలు తగ్గిపోతాయి, విషయవాంఛలు పోతాయి. మానవుడు
ఈ పురాన్ని తన పురాన్ని తానే సంహరించుకోవాల్సి వస్తుంది. ఈ నవరంధ్రాలు ఉండవు. శరీరంలో రెండు ఉంటాయి. లింగ రూపమైన స్వరూపం ఒకటి, స్థూల రూపమైన స్వరూపం ఒకటి, రెండు ఉంటాయి. అది కూడా గుర్తుంచుకోవాలి. ఈ స్థూలమైన శరీరం మన శరీరాన్ని వదిలిపెట్టిన వెంటనే, అంటే ఆత్మ వేరే చోట కలిసినప్పుడు అవ్వచ్చు, లేదా ఈ శరీరాన్ని ఆత్మ వదిలినప్పుడు ఈ శరీరాన్ని తీసుకెళ్ళి దహన సంస్కారాదులు చేస్తారు. స్థూల శరీరం. కానీ సూక్ష్మ శరీరం ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరం ద్వారా తాను చేసిన పాపపుణ్యాలు మళ్ళా కంటిన్యూ అవుతూ ఉంటాయి. యమలోకం తీసుకెళ్ళినా, స్వర్గలోకం తీసుకెళ్ళినా, ఏ లోకం తీసుకెళ్ళినా భటులు ఈ జీవుడు ఈ సూక్ష్మ రూపంలో ఉన్న శరీరాన్ని మాత్రమే తీసుకువెళతారు. ఈ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి శరీరమే దుఃఖాలను అనుభవిస్తూ ఉంటుంది. అదేమిటండి మరి స్థూల రూపాన్ని వదలాలి, సూక్ష్మ రూపం అంటున్నారు, మళ్ళా ఇక్కడ ఏమన్నారు, స్థూల రూపం ఇక్కడే అయిపోతుందయ్యా అన్నారు. మరి స్థూల రూపం కదా చేసిన పాపాలన్నీ, సూక్ష్మ రూపం చేయలేదు కదా అని ఒకడంటాడు. కాదయ్యా బాబు, జీవుడు ఎప్పుడు కూడా రెండు రూపాల్లో, స్థూల రూపంలో సూక్ష్మ రూపంలో ఉంటాడు. మళ్ళా ఈ జీవుడు వేరే ప్రాణిలో ప్రవేశించేంత వరకు వాళ్ళందరూ కనపడుతూనే ఉంటారు. అంచేతనే జీవుడు ఎప్పుడు కూడా స్థూల రూపంలో సూక్ష్మ రూపంలో ఉంటాడు అని చెబుతూ ఇంకా దీని గురించిగా చెప్తున్నాడు. మానవుడు పురాన్ని నిర్మించుకుంటాడు. ఈ పురంలో నవరంధ్రాలు ఇవన్నీ చెప్పారు. దీని ద్వారా సుఖాన్ని అనుభవిస్తామని అనుకున్నాం. అదేవిధంగా మానవుడు ఒక రథం ఎక్కాడు అనుకున్నాం. రథం అంటే మాకు తెలియదు ఏముంది, రథం అంటే శరీరం అన్నమాట. ఈ శరీరానికి మరి మనస్సే కళ్ళెం. ఇప్పుడు రథం నడవాలనుకోండి, కళ్ళాలు ఇళ్ళల్లో అంటూ ఉంటారు. ఆ కళ్ళెం ఆపితే ఆ రథం ఆగుతూ ఉంటుంది. మన మనస్సును ఆపుకుంటూ ఉండాలి. మన విషయ వాంఛలు ఎందుకు కోరికలను చంపుకుంటూ ఉండాలి మన మనసుని. రోడ్డు మీద చూసాం గబగా తినేయగలమా? తినలేము. మన మనసును ఆపుకోవాలి. ఇప్పుడు తినే టైం కాదు. ఏది పడితే తినకూడదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. మన మనసును ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండాలన్నారు. ఈ మనసును కంట్రోల్లో పెట్టేది ఎవరయ్యా? మన బుద్ధి. అంటే కళ్ళాలు ఎవరి చేతిలో ఉంటాయి? సారథి చేతిలో ఉంటాయి. ఆ సారథి ఎవరు? బుద్ధి. అంటే మన బుద్ధి ద్వారా మనస్సు ద్వారా దేహం. ఆ రథంలో కూర్చునేవాడు ఎవడయ్యా? ఎవరు కూర్చుంటారు అంటే హృదయం కూర్చుంటుంది. రథం అనే దేహంలో మనస్సు అనే కళ్ళాలని, బుద్ధి అనే సారథి పట్టుకుని కూర్చునేవాడు ఎవడయ్యా అంటే హృదయం. మన హృదయం దాంట్లో కూర్చుంటుంది అన్నారు. ఈ రథానికి కూడా రెండు శీలలు ఉంటాయి. అదే సుఖము దుఃఖము. రథ చక్రాలు ఉంటాయి కదండి. చక్రాలు లేదే రథం ఎలా నడుస్తుంది? ఏ విధంగా జీవనాన్ని సాగిస్తాడు. మరి ఇంకా ఇతను ఏ విధమైనటువంటి అంటే పంచ ఇంద్రియాలు కూడా ఉంటాయి. ఈ పంచ ఇంద్రియాలు ఏంటి? శబ్దము, అందులో ఉచ్చరింపబడిన ఆయుధాలు. ఇవి రథంలో ఆయుధాలు పెట్టుకుంటాం కదండి. ఆ విధంగానే మన శరీరానికి సంబంధించిన ఇంద్రియాలు మన దగ్గర ఉంటాయట. రథం 5 రకాలుగా నడుస్తుందండోయ్, వేగంగా, లేకపోతే ఇలా. అలా మన దేహం కూడా పంచ కర్మేంద్రియాల ద్వారా నడపబడుతుంది. అంటే పంచ కర్మేంద్రియాల ద్వారా మన శరీరం నడుస్తూ ఉంటుంది. అలాగే ఆ యొక్క రథం కూడా 5 రకాలుగా నడుస్తూ ఉంటుందట. అయినటువంటి ఈ జీవుడు ఏం చేస్తాడయ్యా? రథం ఎక్కి, ఈ రథం ఎక్కుతాడండోయ్. ఎండమావుల్లా కనబడతాయి ఈ భోగాలు. ఈ భోగాలను చూస్తాడు. అక్కడ చాలా సుఖం, ఇక్కడ చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఏముండదు, అది ఎండమావి ఏముండదు. ఈ రథం మీద వెళ్ళేప్పటికీ ఆ మిథ్యాభోగాల వైపు ఈ రథం మీద ఎక్కి ఈ దేహాన్ని, ఈ మనస్సు అనే కళ్ళంతో బుద్ధి అనే సారథి హృదయంలో అనేవాడు కూర్చుని బయలుదేరి పెడతాడు. వెళ్ళేప్పుడు అక్కడ ఎండమావుల్లా కనపడతాయి ఈ భోగభాగ్యాలు. ఈ భోగభాగ్యాలు ఏమీ ఉండవు, అవి మిథ్యా భోగభాగ్యాలు. అటువైపుకి మానవుడు ఈ రథాన్ని తీసుకు వెడతాడు. వెడితే అక్కడేమవుతుంది? ఏమీ ఉండవు. అక్కడ 11 మంది సైనికులు ఉంటారట. ఎవరయ్యా సైనికులు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఒక మనస్సు. ఇలా 11 మంది సేవకులు ఉంటారట. 5 సేవకులు ఏంటి అంటే జ్ఞానేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా సుఖాన్ని అనుభవిస్తూ ఇదే గొప్పది అనుకుంటాడు అని చెప్పబడుతూ ఉన్నది. ఇంకా మరింత విషయాలు రేపు మళ్ళా తెలుసుకుందాం.
అంటే ఇదంతా కూడా వేదాంతమైన విషయం. మానవుడు ఒకటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మానవుడి ఈ శరీరము అశాశ్వతమైన శరీరము, ఇవేమి నిత్యం కాదు. ఆ భగవంతుడి యొక్క పాద పద్మాలని మనం మనస్సుతో పట్టుకోగలిగితేనే అదే నీకు శాశ్వతమైన మార్గము. ఇవన్నీ కూడా మిథ్యా మార్గములుగా చెప్పబడుతూ ఉన్నాయని నారద మహాముని ప్రాచీన బర్హికి చెబుతూ ఉన్నాడు. ఇంకా రెండు ఎపిసోడ్ల వరకు ఈ వేదాంత విషయం అనేది ఉంటుంది. తప్పకుండా దీన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం మనం అందరం చేద్దాం. చేసుకుంటూ భగవంతుడి యందు మనస్సును ఉంచేటువంటి ప్రయత్నం కూడా చేసి మన మనస్సును కూడా నిలిపే ప్రయత్నం చేద్దాం. మన శరీరం ద్వారా మనం ఏమి చేస్తామనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇంకా అత్యద్భుతమైనటువంటి ఉపాఖ్యానం రేపు ఎల్లుండా కూడా ఈ వేదాంత విషయం ఉంటుందని తెలియజేస్తూ మళ్ళా రేపు కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. ఆ వాసుదేవుడు మీకు మాకు అందరికీ కూడా అభయ ఆయురారోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరికి అందిస్తారని చెప్పి ఆశిస్తూ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కార్యక్రమాన్ని మా యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా మీరు చూడొచ్చు. వేళ మిగిలిన వాటిలో మీకు తెలిసినా తెలియకపోయినా పుల్లెల సత్యనారాయణ ఆస్ట్రో టాక్స్ వెళ్ళండి. తప్పకుండా ఇవన్నీ కూడా కనపడతాయి. మరి స్వస్తి.